నమస్తే మాస్టర్స్. మనము అర్షద్ వర్గాల గురించి చెప్పుకుంటున్నాం కదా! ప్రతిరోజు ఒక టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం అర్షడ్ వర్గాల్లో. అయితే ఇప్పటి వరకు మనము క్రోధం గురించి, లోభం గురించి, మోహం గురించి, మదం గురించి అన్నీ మాట్లాడుకున్నాం. ఈ 4 మాట్లాడుకున్నాం. ఇంకా మిగిలినవి కామము, మాత్సర్యము. మాత్సర్యం గురించి ఇవాళ మాట్లాడుకుందాం. అంటే జెలసీ. అంటే ఆహ్, అసూయ. తెలుగులో చెప్పాలంటే అసూయ. ఒకలి పట్ల ఒకళ్ళకి వచ్చింది అన్న అసూయ. దీంట్లో రకాలుంటాయి మళ్ళీ. ఏంటంటే ఒకళ్ళకి వచ్చింది, నాకెందుకు రాలేదు అనుకోవడం ఒక లెవెల్ అయితే, వాళ్ళకొచ్చింది, వాళ్ళకే ఎందుకొచ్చింది అని అనుకోవడం ఇంకో రకం. మూడో రకం ఏంటంటే, వాళ్ళకొచ్చింది నాకెందుకు రాదు, నేను కష్టపడతాను అనేది పాజిటివ్‌గా తీసుకోవడం ఇంకో రకం. ఓకే. కంపేర్ చేసుకోవచ్చు. జెలసీ అనేది ఎప్పుడొస్తుంది? కంపేర్ చేసుకుంటేనే. మనము పుట్టినప్పుడు అందరం ఒకలాగే పుట్టాం. కానీ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళలాగా బ్రతుకుదాం అనుకున్నామో, అప్పుడే అసూయ పెరుగుతుంది ఒక మనిషికి. మనం మన జీవితాన్ని మాత్రమే చూసుకుంటే అసూయ పడాల్సిన అవసరం లేదు. ఒక పిచ్చుక ఇంకో పిచ్చుకని చూసి అసూయ పడదు. ఒక జంతువు ఇంకో జంతువుని చూసి అసూయ పడదు. నేనివాళ ఉన్నానా, తిన్నానా అంతే దానికి కావాల్సింది. మనం మాత్రం ఏంటంటే ఒకళ్ళు సాధిస్తుంటే, ఒకళ్ళు సక్సెస్ లాడర్ ఎక్కుతుంటే ఆ సక్సెస్ అనే నిచ్చెనెక్కుతూ అలా వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి. బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మంచి పేరొచ్చిందో, లేకపోతే మంచి ఉద్యోగంలో ఎళ్లారో, లేకపోతే వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారో, ఏదైనా సరే మనము ఎప్పుడు కూడా అట్లా కంపేర్ చేసుకుంటున్నప్పుడే మనకి అసూయ అనేది కలుగుతుంది. కంపారిజనే లేకపోతే అసూయ ఉండదు. కానీ కంపేర్ చేయకుండా ఎలా ఉంటాం భౌతికంలో ఉన్నప్పుడు? తెలియకుండానే ఒక మనిషికి ఇంకో మనిషితో కంపారిజన్ ఒస్తది. అంతెందుకు అందరు పేరెంట్సు మన పిల్లల్ని కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ వాళ్ళకి, సెకండ్ వాళ్ళకి కంపేర్ చేసుకుంటాం. మీరది కాదనకండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో జరిగేదే. మా ఫస్ట్ అమ్మాయి మంచిదైతే మా పెద్దమ్మాయి ఇంత, చిన్నమ్మాయి ఇట్లా గాదు, చిన్నమ్మాయి ఇట్లా, పెద్దమ్మాయి అట్లా గాదని ఇద్దరు మనుషులుంటే కంపారిజన్ ఆటోమేటిక్‌గా ఒస్తది. ఇంట్లో తల్లిదండ్రులకే వచ్చినప్పుడు బయట వాళ్ళతో ఎందుకు రాదు? ఈ సమాజం అన్నాక, భౌతికం అన్నాక కంపారిజన్స్ ఒస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కంపారిజన్స్ ఒస్తూనే ఉంటాయి. ఎందుకంటే కనపడకుండా పోదు. మనం మోహంలో ఉన్నాం, మాయలో ఉన్నాం. ఎవరికి రాదు కంపారిజన్ అంటే ఎవరైతే ఇప్పుడు క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కంపారిజన్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఉన్నారు. అంటే బుద్ధుడు హ్మ్, లేకపోతే మన పత్రిజీ గారు ఇట్లాంటి వాళ్ళు మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో గురువులు వాళ్ళకి కంపారిజన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ లెవెల్ వాళ్ళందరూ నంబర్ 1లో ఉన్నారు. ఇంక 2 నుంచి కంపారిజన్ స్టార్ట్ అవుతది. సెకండ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళ నుంచి లాస్ట్ వరకు కంపారిజన్ వస్తూనే ఉంటది. ఎందుకంటే 2కి 1కెళ్ళాలని కోరిక. 3కి 2కెళ్ళాలని కోరిక. లేదంటే 1కెళ్ళాలని కోరిక. నంబర్ 4కి 3కో, 2కో, 1కో ఏదో ఒక దానికెళ్ళాలని కోరిక. ఇంకది అంతులేదు. ఫస్ట్ లెవెల్‌కు ఉన్నవాళ్ళు తప్పితే సెకండ్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఎవరో ఒకళ్ళు దొరుకుతారు కంపారిజన్‌కి. మనం ఈరోజు క్లాస్ ఉన్నామంటే, మనమందరం గూడా ఏదో లెవెల్‌లో ఉన్నాం. ఫస్ట్ అయితే లేము. ఎందుకంటే ఫస్ట్ లెవెల్‌లో ఉంటే మనం ఇలా ఉండము. దానికి ఆ స్థితి వేరు. ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ లెవెలే వేరు. ఫస్ట్ లెవెల్‌లో ఉన్న గురువులందరూ వేరు. మాస్టర్స్ అందరూ వేరు. మరిక మనం ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? దీని గురించి ఆహ్, ఈ మాత్సర్యం గురించి అంటే దీనికొక చిన్న కథుంది. ఈ కథ చెప్పుకొని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ కథ విష్ణు పురాణంలో ఉన్న కథ. అంటే నిజంగా జరిగిన కథ. ధ్రువుడు గురించి. చాలా మందికి ధ్రువుడి కథ తెలుసు. ఆయన ఒకసారి చెప్పుకుందాం. ఉత్తానపాదుడు అనే ఒక రాజుకి ఇద్దరు పెళ్ళాలుండేవారు. సునీతి, సురుచి. సునీతి పెద్ద పెళ్ళాం. వాళ్ళ పెద్ద భార్య కొడుకొచ్చేసి ధ్రువ్ ధ్రువ. ధ్రువుడు ఎలాగైనా చెప్పుకోవచ్చు. ధ్రువ. చిన్న పాద చిన్న భార్య సురుచి కొడుకొచ్చేసి ఉత్తముడు. ఉత్తమ, ఉత్తముడు ఎట్లా అయినా పెట్టుకోవచ్చు పేరు. ఉత్తానపాద ఏమో రాజుగారి పేరు. రాజుగారికి చిన్న భార్య అంటే ఇష్టం. చిన్న భార్య కుమారుడంటే కూడా చాలా ఇష్టం. మరి చిన్న భార్యకి నా కొడుకు ఇష్టమని తెలుసు కదా! రాజుకి. నేనంటే ఇష్టమని తెలుసు. నీకు ఒక ఒక మనిషి ఇష్టం చూపిస్తున్నప్పుడు తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇష్టం లేని వాళ్ళ పక్కనున్నప్పుడు తెలిసిపోతుంది మనకి. ఓహో! వీళ్ళిద్దరికి ఇష్టం లేదేమో ఒకళ్ళంటే ఒకళ్ళు అనుకుంటాము. అదే ఇష్టమున్న వాళ్ళు పక్కనుంటే గ్యారంటీగా తెలిసిపోతుంది ఇష్టమని. తెలిసినప్పుడు ఆహ్, ఆహ్, వాల్ తెలిసినప్పుడు ఊరుకోవచ్చు కదా! అయినా తనకేంటంటే కుళ్ళు ఈ అబ్బాయి ధ్రువుడున్నాడు. అతనేంటి లెక్క ప్రకారంగా ఫస్ట్ కొడుకు.
ఉత్తానపాదుడికి మొదటి కొడుకు, మొదటి సంతానం ధ్రువుడు. చట్టపరంగా అతనే రాజు కావాలి. అది రాసిపెట్టుంది. ఇప్పుడు కొన్ని చోట్ల బ్యాలెన్స్ చేసుకోవాలి గదా! సరే రాజైతే ఏముంది? రా రాజుకి అంటే ఉత్తానపాదుడికి మా అబ్బాయంటే ఇష్టం. నేనంటే ఇష్టం. ఏముంది? ఏదైతే ఏముంది? ఏదో ఒకటి దొరికింది కదా! అని అనుకోవచ్చు కదా! అహా! ఇప్పుడు ఆ పిల్లోడిని పంపించేసేయాలి. ఎట్లైనా పంపించేసేయాలి. అయితే ఒకరోజు తను కూర్చుందామని అనుకుంటే పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు తండ్రితోటి. అయితే కూర్చుందాము తండ్రి తొడ మీద కూర్చుందాము అంటే ఆహ్, అప్పుడు ఉత్తానపాదుడి దగ్గర ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు. తండ్రి తొడ మీద కూర్చోవాలనుకున్నది ధ్రువుడు. కూర్చోవాలనుకున్నప్పుడు తను తోసేస్తదనమాట. తను పంపించేస్తది. "నువ్వొద్దు, నువ్వు కాదు మా మా భర్తకి ఉ ఉత్ ఉత్తముడే, ఉత్తముడంటే మీ తమ్ముడే ఇష్టము. నువ్వంటే ఇష్టం లేదని" పంపించేస్తది. అక్కడ ఎవరెవరున్నారు? రాజున్నాడు, ఆ రెండో రాణి ఉంది, ఈ పిల్లలిద్దరున్నారు. అయితే ఆ పిల్లవాడు ధ్రువుడు ఆడు మహా అయితే 5, 6 ఏళ్ళో, 10 ఏళ్ళో ఉంటాయేమో. ఆళ్ళమ్మ దగ్గరికెళ్ళి, "అమ్మా నేనంటే ఎందుకిష్టం ఉండదు నాన్నకి" అంటే, "అలా ఏం లేదు నాన్న. నువ్వు అబ్బా వాళ్ళ కుమారుడే కదా! నువ్వంటే కూడా ఇష్టం అంటే, మరి నన్నెందుకు ఆడించట్లేదు నాన్న" అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ అమ్మకి ఆన్సర్ తెలియక, "కొన్ని సార్లు అంతే అమ్మ. మన కర్మలకు మనమే బాధ్యులము. మనము ఏదో కర్మ చేసుంటాము. అందుకే ప్రేమని పొందట్లేదు" అని అడుగుతాడు. అని అంటది తల్లి. అప్పుడన్నప్పుడు ధ్రువుడు అడుగుతాడు, "అమ్మా నిజంగానే మనకి ఆ కర్మలు చేసుకుంటా కర్మలెలా తొలగిపోవాలి అని అడుగుతాడు. మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి. మరి అవన్నీ చేసినా కూడా కర్మలు పోకపోతే ఎలాగంటే, నాకు దానికి సమాధానం లేదు. విష్ణుమూర్తిని అడుగు అని అంటది తల్లి. అన్నప్పుడు తనంటాడు, "విష్ణుమూర్తి ఎక్కడుంటాడు?" అంటే, మనం భగవంతుడు రావాలంటే మనం అన్ని ఈ సాంసారిక జీవితం అంతా వదిలేసి చక్కగా వెళ్లి ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు వస్తాది. మనకి ప్రత్యక్షమవుతాడు విష్ణుమూర్తి. ఆ భక్తి వచ్చినప్పుడు మనకి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు అని చెప్తది తల్లి. ఆ ఏజ్‌లో, ఆ చిన్న ఏజ్‌లో ఫారెస్ట్‌కెళ్ళిపోతాడు. అంటే నేను తపస్సు చేయాలనేసి. అడవికి వెళ్ళిపోతాడనమాట. చాలా కష్టపడి తపస్సు చేయడానికి ప్రారంభిస్తాడు అండ్ చాలా డెడికేషన్ తోటి తపస్సు చేస్తాడు. స్ట్రిక్ట్‌గా ఉంటాడు. మెడిటేషన్ చేస్తాడు. ఇంకా ఆ చిన్న వయసులో చూసి ఆహ్, హ్మ్ ఆ నారద మహాముని వచ్చి చక్కగా ఎలా చెయ్యాలి పద్ధతి నేర్పించి, అతనికి నేర్పించే పద్ధతి వల్ల అంటే ఇలా ఉంటే ఇట్లా కాదు చిన్న పిల్లోడు కదా! తెలీదు. ఇట్లా కాదు అని చెప్పి ఆహ్, చాలా ఇంప్రెస్ అయిపోయి అంటే ముగ్ధుడయిపోయి చెప్తాడు. ఇలా చేస్తే విష్ణువు తొందరగా వస్తాడు. నువ్వు కరెక్ట్ పద్ధతిలో చెయ్యి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. చేసిన తర్వాత అదే పద్ధతిలో ఈ అబ్బాయి ఫాలో అయ్యి చేసి విష్ణుమూర్తిని డైరెక్ట్‌గా క్వెషన్ అడుగుతాడు. అయితే విష్ణుమూర్తి అంటాడు, "నాయనా నీ కర్మలన్నీ తొలగిపోయినయి. మీ నాన్న మీ తమ్ముడిని రాజు చేసినా పర్లేదు. నువ్వు ఆకాశానికే రాజుగా మిగిలిపోతావు" అనేసి ధ్రువ నక్షత్రంగా తన్ని పెడతాడనమాట. అంటే ఏంటి, "ఈ ఆకాశంలోనే ఎక్కువగా మెరిసే తారవి నువ్వే. నీకు రాజ్యం ఎందుకు? నీకు ఆకాశం మొత్తాన్నే నీకిస్తున్నాను" అని చెప్తాడనమాట. అందుకనే ఆ రోజు నుంచి ధ్రువ నక్షత్రం అని పేరొచ్చింది దానికి. ఇదంతా నిజంగా విష్ణు పురాణంలో ఉన్న స్టోరీ ఇది. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిందేంటి? ఈ కథలో కొన్ని చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రాజుగారు ఇద్దరు పెళ్ళాల్ని చేసుకున్నారు. అది చాలా సహజం. ఇద్దరున్నప్పుడు డెఫినిట్‌గా ఒకళ్ళు ఫేవరెట్ ఉంటారు. ఇప్పుడు మనకు కూడా పిల్లల్లో ఇద్దరు, ముగ్గురు ఇద్దరు ఈక్వలే అంటాం. ఇద్దరు ఈక్వలే కరెక్టే. మన 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 నుంచి వచ్చిన వాళ్ళిద్దరు ఈక్వలే. కానీ ఒక్కోసారి వాళ్ళు ప్రవర్తన బట్టి మనందరికీ గూడా ఒక చిన్న చిటికెడంత ఒక 1% 0.5% ఒకళ్ళ మీద కొంచెం డిఫరెంట్‌గా ప్రేముంటది. ప్రేమ ఒకటైనా ఒకళ్ళకి ఒకలాగుంటది. ఇంకొకళ్ళకి ఇంకొకలాగుంటది. చిన్న వాళ్ళకి కొంచెం గారాబం జేస్తాం. ఎంత కాదనుకున్న ఇంట్లో చిన్న, చిన్న, చిన్న అని చిన్న పిల్లలు ఎప్పుడు ఇంట్లో చిన్నగానే ఉంటారు. పెద్దవాళ్ళనెప్పుడు బాధ్యతల మీద తోసేస్తాం. చిన్నవాళ్ళెప్పుడు అయ్యో! చిన్న, అయ్యో! చిన్న వాళ్ళు 10 ఏళ్ళొచ్చినా చిన్నే, 15 వచ్చినా చిన్నే, 30 ఏళ్ళొచ్చినా ఇంట్లో చిన్నవాళ్ళుగానే ఉంటారు. ఎప్పటికీ ఎదగరు వాళ్ళు. అది మనకే తెలుస్తది. మనం ఇప్పుడు ఇద్దరికి ఏదైనా గూడా తప్పించిపోయేది తల్లిదండ్రులే. కానీ కొంచెం తేడా ఉంటది. ఎంత కాదనుకున్నా
ఇద్దరి పిల్లలకి ఒక 0.1% తేడా ఉంటది. అది మనమందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. అట్లానే ఇద్దరు భార్యలున్నప్పుడు, అక్కడ భర్తకి సిట్యుయేషన్ వచ్చినప్పుడు, తనకు కూడా ఫేవరెట్స్ ఉన్నారు. అండ్ డెఫినిట్‌గా అది సొంత పిల్లలు గాదు. బయట నుంచొచ్చిన వాళ్ళు. ఆయనకు ఫేవరెట్స్ ఉన్నారు. ఉండనివ్వండి. ఫేవరెట్స్ ఉండనివ్వండి. ఆ తల్లి ధ్రువుడిని తోసేసినప్పుడు అంటే ఆ స్టెప్ మదర్ ఎవరైతే వాళ్ళ పిన్నుందో సురుచి, ధ్రువుడిని తోసేసినప్పుడు అతనక్కడున్నప్పుడు ఏం చేయాలి? తప్పు పిల్లల దగ్గర ఎందుకలా ప్రవర్తిస్తున్నావని చెప్పాలా? ఆ బాధ్యత ఎవరిది? అది అది ఏమవుతది? ధ్రువుడు బాధపడుతున్నాడు. ఉత్తముడు ఎవరైతే ఉన్నాడో ఆహ్, రెండో అబ్బాయి ఇది కరెక్టే అనుకుంటాడు. వాళ్ళ నాన్న ఏమి అనట్లేదు కాబట్టి ఇట్లానే బిహేవ్ చేయాలేమో అనుకుంటాడు. ఎన్నో సార్లు ఇళ్ళలో గొడవలైనప్పుడు అత్త, కోడలు కొట్టుకున్నప్పుడు పిల్లలు చూస్తూ ఉంటారు. నేను జూసాను, అందరూ జూస్తారు. ఇంట్లో గొడవలవుతుంటాయి గదా! ఇంట్లో ఇప్పుడు అత్తా, కోడలు ఇద్దరు ఇప్పుడంటే ఎవరు అత్తలు, కోడళ్ళు ఒక దగ్గర ఉండట్లేదు గానీ, ఒకప్పుడు అందరూ ఉండేవారు. అత్తగారికి అత్తగారు గూడా ఉండేవారు ఇంట్లో. అంటే భర్తకి నానమ్మ. వాళ్ళు గూడా ఉండేవారు. అప్పుడున్నప్పుడు ఆటోమేటిక్‌గా అవుతుంటాయి కొన్ని. చిన్న చిన్నవి చిరాకులవుతుంటాయి. అయితున్నప్పుడు పిల్లలున్నప్పుడు అక్కడ స్టాప్ చేయాల్సిన బాధ్యత ఒకళ్ళకుంటది. సరే. ఆ రాజక్కడేమనలేదు. ఈ సురుచికి వాళ్ళ కొడుకు ఇద్దరు పిల్లలే గదా! చిన్న పిల్లలు. పెద్ద తేడా ఏం కాదు. పోనీ పెద్ద పిల్లలు అంటే అనుకోవచ్చు. చిన్న పిల్లలు. అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటే అట్లా వచ్చేసింది కంపారిజన్. ఎప్పుడైతే మన బ్రతుకు మనం బ్రతుకుతామో ఏమీ ఉండదు. ఇప్పుడు తను గూడా అనుకోవచ్చు కదా! అసలు ఎంత కృతజ్ఞతా భావంతో ఉండాలి. రాజుకి నేనిష్టమైన భార్యని, నా కొడుకు ఇష్టమైన కొడుకు, నాకన్ని సౌకర్యాలున్నాయి అని ఎంత కృతజ్ఞతా భావంతో ఉండాలి? లేదు. తనకింకా కావాల్సిందేంటి? పద్ధతి. అదేంటంటే ఆహ్, 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 హ్మ్. ఆ ప్రొసీజర్ మారాలి. ఏంటి? వాళ్ళ కొడుకు రాజయిపోవాలి. కింగ్ అయిపోవాలంతే. దానికి దేనికి అప్పుడు అట్లాంటప్పుడు ప్రాసెస్ మార్పించడం ఇదంతా చేయొచ్చో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించాలి గానీ, ఇట్లా మొత్తానికి తరిమేయడం ఏంటి? లేకపోతే అనుకోవచ్చు కదా! నేను రెండో భార్యని, నా పిల్లోడు రెండో కుమారుడు. చట్టబద్దాన అది సాధ్యం కాదు. ఏమైంది? మంచిగా ఉన్నాయి గదా! అన్నీ మంచిగా ఉన్నాయి గదా! రాజవుతేనే గొప్ప? కాదు కదా! ఇప్పుడు సెకండ్ పుట్టిన వాళ్ళందరూ తప్పా? వాళ్ళ తప్పా అది? నువ్వు సెకండ్ పెళ్లి చేసుకున్నాడు రాజున తప్పా? అని. కానీ ఏంటంటే ఆ పొజిషన్, ఆ పవర్ కావాలనే కుళ్ళు. కైకేయి కూడా చేసిందదే. కుళ్ళుకుంది. సరే తర్వాత చేసిందో, ముందు చేసిందో, ఎందుకు చేసిందో, కర్మ వల్ల చేసిందో అవన్నీ తర్వాత. కానీ అంతే గదా! పవర్ కోసమే. కుళ్ళొచ్చేది ఎక్కువ డబ్బుల దగ్గర, పవర్ దగ్గర ఒకళ్ళు ఎదుగుతున్నారు. ఎట్లైనా ఎదగని. అది డబ్బుల విషయంలో గాని, పవర్‌లో గాని ఎదుగుతున్నప్పుడే వచ్చేది అసూయ. దుర్యోధనుడు, దుశ్శాసనుడు వాళ్ళందరూ ఏమయ్యారు? అందరూ ఇలా అసూయ పడ్డ వాళ్ళే, వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళే. సో, ఒకవేళ, ఒకవేళ అసూయతో మనం బాధపడుతుంటే, అంటే అసూయ అనేది కంపారిజన్ అనేదొచ్చేసి అసూయగా అనిపిచ్చిందనుకోండి, మనం ధ్యానంలోకొచ్చాం గాబట్టి ఇమ్మీడియేట్‌గా ఆ థాట్‌ని మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో ఉంటామో, అసూయ అనేది తగ్గుతుంది. సో, ప్రతిరోజు లేవంగానే ఒక 5 ఆర్ 3 విషయాలు ఎందుకు మీరు కృతజ్ఞతతో ఉన్నారో అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు నా లైఫ్ ఎందుకు బావుంది అనే ఆలోచన ఒక పేపర్ మీద పెట్టండి. అంటే ఈరోజు పెట్టినవి రేపుకి పెట్టకూడదు మళ్ళీ. సేమ్ అదే అమ్మ, నాన్న, చెల్లి అట్లా గాకుండా ఈరోజు అమ్మ, నాన్న, చెల్లి చెప్పారంటే రేపు ఇంకో 3 చెప్పండి. ఎల్లుండి ఇంకో 3 చెప్పండి. రాసుకోండి, చెప్పుకోండి లేకపోతే మనసులో చెప్పుకోండి. ఒక్కోసారి ఒక 10 రోజుల తర్వాత ఇంక కృతజ్ఞతా భావంకి మనకు కనిపించవు. అట్లాంటప్పుడు మనం ఫ్యాన్‌కి కూడా థాంక్ యూ చెప్పుకోవచ్చు. స్విచ్‌కి కూడా థాంక్ యూ చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఎవరో మనకు ఆల్రెడీ చేసి పెట్టారు. ప్రతి ఒక్కటి చెప్పులు, అద్దాలు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా థాంక్స్ చెప్పుకోవచ్చు. కృతజ్ఞతా భావంతో ఉండొచ్చు. అదున్నప్పుడు ఏమవుతదంటే వేరే వాళ్ళని కంపారిజన్ వచ్చినప్పుడు ఆ కృతజ్ఞతా భావం మనలో పెరిగినప్పుడు ఆ కంపారిజన్ రాదు. అప్పుడేమవుతది కంపారిజన్ కంపారిజన్ రాకుండా ఏమవుతది, సరే వాళ్ళకొస్తే వచ్చిందిలే. మనం కూడా అట్లా ఎందుకు అవ్వకూడదు అనే భావనొస్తది. అంటే వాళ్ళని మనం మోటివేషన్‌గా తీసుకుంటాం గానీ, వాళ్ళని కంపేర్ చేసుకొని వీళ్ళు నాశనం అయిపోను అని మనం దండం పెట్టుకోం. అంటే అసూయ ఎక్కువైపోతే దండం పెట్టుకునేదదే. అబ్బా! వీళ్ళు నాశనం అయిపోతే బావుండు. అసలు వీళ్ళకి ఇంతెందుకొస్తున్నాయి డబ్బులు. అసలు వీళ్ళకి అని అంతవరకెళ్తారు కొంతమంది. నేను చూసాను చాలా మందిని చూసాను. అసలు ఓర్వలేనితనం అనేది చాలా ఉంటది. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఆ ఓర్వలేనితనం చాలా ఉంటది. అసూయ. సో, ఆ స్టేజ్ వరకు మనం రాకూడదు. మీ అర్షడ్ వర్గాల్ని పాజిటివ్‌గా మార్చుకునే ప్రయత్నం చేయండి.
అంటే కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని నేను ఎలా ఎదగగలను అక్కడి వరకు ఈ కథలో, ఈ కథలో సురుచి గనక వాళ్ళ కొడుకుని ఉత్తముడుగా అంటే మంచిగా చేస్తే అంటే హ్మ్, హ్మ్, బాగా మంచి వారియర్ అంటే ఇప్పుడు 'బాహుబలి' సినిమాలో ఉన్నట్టు ఆహ్, ఇద్దరు అన్నదమ్ములకి అసూయ ఉండింది. అంటే ఆహ్, రానాకి అసూయున్నట్టు నువ్వు పర్ఫెక్ట్‌గా ఉంటే ఎందుకు నీకు పొజిషన్ ఇవ్వరు? వ రానా లే బద్దాన అతను పెద్ద కొడుకయినా సెకండ్ పుట్టిన వాళ్ళకి ఇచ్చింది పొజిషన్ 'శివగామి'. ఎందుకు? ఎందుకంటే కేపబుల్ గాబట్టి. 'ప్రభాస్' కేపబుల్ కాబట్టి అతనికి ఆ పొజిషనొచ్చింది. దాని తర్వాత మళ్ళీ పోయింది. అదంతా వేరే స్టోరీ. కానీ ఆ టైంలో సురుచి ఏమనుకోవాలి? నేను 'ధ్రువుడు' కన్నా కూడా మా అబ్బాయిని ఎక్కువ టాలెంటెడ్‌గా చేసి మంచి మనిషిగా చేస్తాను. పొజిషన్ ఆటోమేటిక్‌గా వస్తుంది అని అనుకోవాలి. మనకెప్పుడైనా అసూయ కలిగినప్పుడు మన కర్మకి మనమే బాధ్యులం. మన స్థితికి మనమే బాధ్యులం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనము ఆ స్థితికి అంటే మనం వేరే వాళ్ళతో ఎవరితోటి కంపేర్ చేసుకుంటున్నామో, ఆ స్థితికి వెళ్ళే ప్రయత్నం మేము చేస్తాము. ధర్మ మార్గంలో ఆ ప్రయత్నం చేస్తాము. బాగా కష్టపడతాము. ఆ స్టేజ్‌కొస్తాము అని చెప్పగలిగేటట్టు ఉండాలి. ఉన్నప్పుడే మనకి ఆహ్, ఉన్నప్పుడే మనకి అర్చడ్ వర్గం అనేది తగ్గుతుంది. ఈ మత్సర్యం అంటే ఏదైతే మనం అనుకున్నామో జెలసీ, మత్సర్యం ఇవన్నీ కూడా తగ్గుతాయి. అసూయ ఎలాగైనా పెట్టండి. అది ఎక్స్‌ట్రీమ్ వరకెళ్తేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఏంటంటే తరిమేయడం గానీ, ఒక మనిషిని చీదరించుకోవడం గానీ, వాళ్ళని పురుగులాగా హీనంగా చూడడం గానీ, ఇవన్నీ గూడా ఏంటంటే అసూయ. వాళ్ళంటే పడదు. ఎందుకు అంటే వాళ్ళు బాగుపడుతున్నారు అంతే. సో, అది మాస్టర్స్ మనము ఆలోచించాల్సింది ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. ప్రతి ఒక్క అర్షడ్ వర్గాన్ని పాజిటివ్‌గా మార్చుకునే శక్తి మనకుంది. మనం ఎరుకలో ఉండాలి. ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఇవి చూసుకుంటూ ఉండాలి. అంటే ఇవన్నీ కూడా మనము చక్కగా అనాలిసిస్ అంటే చెక్ పాయింట్స్ లాగా పెట్టుకుంటూ ఉండాలి. అరే! మనం ఈరోజు ఈ తప్పు చేశాము. రేపు చేయకూడదు అన్న స్టేజ్‌కి మనం వెళ్ళాలి. ఎళ్ళినప్పుడే మనము ఆ ఉన్నత స్థితికి వెళ్తాం. ఇది మాస్టర్స్ ఈరోజు కథ. మాత్సర్యం గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఇక రేపు మనము కామం గురించి తెలుసుకుందాం. అందరూ చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చున్నారు కాబట్టి, ఇక ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి.
దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి.
దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే.
మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.